Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు పంపిస్తున్న ప్రార్థన అవసరాల కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయాన్ని మేలుని అందిస్తారని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన దేవుడని, ఆయనలో ఎటువంటి పాపం లేదు. అందుకే ప్రభువు చెప్పిన మాట, నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధంగా జీవించండి అని. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, వారు దేవుని నుంచి దర్శనం పొందుతారని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని దేవుని వాక్కు సెలవిచ్చిన రీతిగా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని, దేవుని ఆశీర్వాదాలని మనం అనుభవించగలమని. ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో పరిశుద్ధమైన దేవుడు వారి పాపాలని క్షమించి పవిత్రపరుస్తారని, పరిశుద్ధతను దేవుడు మనకు దయచేస్తాడని. దాని తర్వాత ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుని వాక్యం మనలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని తీసివేస్తుందని, మనం దేవుని కోసం పరిశుద్ధంగా జీవించడానికి సహాయపడుతుందని. కాబట్టి ప్రతిరోజు దేవుని వాగ్దానం వినడం ద్వారా మనకు ఎంతో దేవుని ఆశీర్వాదకరం. వాగ్దానం కోసం కనిపెడుతున్నారా? ఈరోజు కూడా ఒక వాగ్దానం విందాం చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాటలు విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆయన మనకు అన్ని విషయాల్లో కూడా మంచి చేస్తారని. దేవుడు ఇచ్చే మంచిని, మేలుని మనం ఎప్పుడు అనుభవించగలం? మనం ఎప్పుడైతే సమ్మతించి దేవుని మాటలు వింటామో మనం అన్ని విషయాల్లో కూడా మంచిని చూస్తామని. ఉద్యోగ విషయంలో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు మంచి చేసేవాడే. ఆ మేలును ఇప్పుడు మనం అనుభవిస్తాం దేవుని మాటను మనం సమ్మతించి విన్నప్పుడు. సమ్మతించడం అంటే ఒప్పుకోవడం. ఇది దేవుని మాట, దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు, నేను సరి చేసుకోవాలి, దేవుడు నన్నే ఆదరిస్తున్నారు, నేను మరలా తిరిగి నిలబడాలి, నేను దేవుని పని చేయాలి, నేను యథార్థంగా బ్రతకాలి, పాపాన్ని విడిచిపెట్టాలి అని దేవుని మాటను ఒప్పుకుని దాని ప్రకారం మనం నడిచినప్పుడు మనంతా కూడా మేలు పొందుతామని. హల్లెలూయా. దేవుడు ఇచ్చే మేలుని మనం అనుభవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు అంటారు కదా, నా మాటలు విని దాని ప్రకారం చేయవారు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడితో సమానమని. నా మాటలు విని దాని ప్రకారం చెయ్యని వారు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న వాడితో సమానమని. రెండిళ్ళు చూడడానికి ఒకేలా ఉండొచ్చు, కలర్స్ ఒకేలా ఉండొచ్చు, లోపల ఇంటీరియర్ ఒకేలా ఉండొచ్చు, కానీ అయితే తుఫాను, గాలి, వాన వచ్చినప్పుడు బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోతుందని. ఈరోజు మన జీవితాన్ని వేటిని ఆధారం చేసుకుని కట్టుకుంటున్నాం? దేవుని మాటల ప్రకారం జీవిస్తున్నామా, లేదా మన సొంత అభిప్రాయాలు బట్టి, మన సొంత మాటలు బట్టి, మనుషుల మాటకు విలువిచ్చి దాని ప్రకారం జీవిస్తున్నామా? మన సొంత అభిప్రాయాల కన్నా, మనుషుల మాటల కన్నా దేవుని మాటలకు విలువిచ్చి దానికి సమ్మతించి దాని ప్రకారం జీవించినప్పుడు స్థిరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని. హల్లెలూయా. కదలని జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడని. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినేట్లా ఎంత మేలని సెలవిచ్చిన రీతిగా దేవుని మాటలు వింటే మనకి ఎలాంటి మేలు బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మొదటగా మళ్ళీ అభివృద్ధి పరుస్తారని. 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా. మీరు చేసే పని ఏదైనా కావచ్చు, దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంటుందని, దేవుడు మీకు అభివృద్ధిని ఇస్తారని. మీ దగ్గర ఏదైతే ఉందో దేవుడు దాన్ని దీవిస్తాడని. క్రీస్తు ప్రభువారు కానా అనే ఊరిలో వివాహ విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. అయితే మరియమ్మ గారు వచ్చి అక్కడున్న సావుకులకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన్ని చెప్పింది చేయండి అని. క్రీస్తు ప్రభువారు మీకు ఏదైతే చెప్తారో చేయమని. ఆ సమయంలో అక్కడున్న సావుకులు క్రీస్తు ప్రభువారు చెప్పినట్టు చేయగా బైబిల్ సెలవిస్తుంది, అక్కడ నీరు ద్రాక్షారసంగా మారిందని, అక్కడ కొరతంతా తీర్చబడిందని, దేవుని మహిమ అక్కడ కనపరచబడింది అని. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుని మహిమ మన జీవితంలో కనపరచబడుతుందని. సిరియా దేశం నుండి నయమాను ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఎలీషా గారి దగ్గరికి వస్తాడు, తన కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాలని. హీ వాజ్ ది ఆర్మీ జనరల్ ఆఫ్ ది సిరియన్ ఎంపైర్. సిరియా రాజ్యానికి సైన్యాధికారి ఆయన. ఎలీషా గారి ద్వారా వచ్చిన దేవుని మాటను వింటాడో నయమాను స్వస్థత పొందుతాడని, తనకున్న బలహీనత నుంచి విడుదల పొందుతాడని. దేవుని మాటల ప్రకారం జీవిస్తే మనకి స్వస్థత, ఆరోగ్యం. పేతురు గారు రాత్రంతా ప్రయాసపడతారు, ఒక్క చేప కూడా దొరకదు. ఆ సందర్భంలో ప్రభువు చెప్పిన మాట, దోణిని లోతుగా తీసుకెళ్ళి వలవేయమని. ప్రభువు చెప్పినట్టుగా చేసినప్పుడు పేతురు గారు 2 దోణుల నిండుగా చేపలు పట్టుకున్నాడని.
మనం ఎప్పుడైతే దేవుని మాట విని దాని ప్రకారం జీవించడం మొదలు పెడతామో మనము అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందుతామని. అందుకే ప్రభు అంటారు కదా, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం వెళ్ళరు, కానీ ఆయన చెప్పిన ప్రకారం చేసిన వారు, దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేసిన వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని. కాబట్టి మీరు సమ్మతించి దేవుని వాక్యం వింటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మేలు చేస్తాడు. మంచి పదార్థాలు, మంచి వాటిని మీరు అనుభవిస్తారని. దేవుడు మీ ప్రార్థన వింటాడు. అద్భుత కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడు. దేవుని కనుదృష్టి మీ మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి మన మీద ఉండమంటే ఎంత భాగ్యం అది. మనం దేవుని మాటలు విని దాని ప్రకారం జీవిస్తే, సమ్మతించి దేవుని వాక్యానికి లోబడితే గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటామని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వందనాలేసయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం ప్రభు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయాన్ని దయచేయండి అయ్యా. గొప్ప కార్యాలు చేయండి దేవా, బ్రతిమాలుకుంటున్నాం ఏసయ్యా. మీ మాటల ప్రకారం మేము జీవిస్తే మాకు కలిగే మేలేంటో, ఆశీర్వాదం ఏంటో మాకు తెలియపరిచారయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారినయ్యా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి. అప్పుల బాధలతో బాధపడుతున్న వారు లేవనెత్తండి, కృప చూపించండి. ఎగ్జామ్స్ రాసే వరకు మీరు తోడు ఉండండి ప్రభా. ఈ రోజు అంతట్లో ప్రభా మీ సహాయం, మీ తోడు ఈ వాగ్దానం విన్న వారికి, వారి కుటుంబస్తులకు ఉంచమని, కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.